ఇక్కడైతే చూస్తున్నారు కదా యానం వేలంపాటలో ఇదైతే కనుక ఆల్ టైమ్ హిస్టరీ అండి. ఇంత పెద్ద పండుగ చేప ఎప్పుడు పడినా సరే చాలా మంది వేరే చోటకి వెళ్ళి అమ్మేసుకుంటారు. కానీ ఈసారి ఏంటంటే మనకి పండగ దగ్గర ఉండడం వల్ల పండుగ రేటు ఆకాశానికి అయితే అంటింది. ఇప్పుడు ఫిషర్ మ్యాన్ కి పడిన చేప మధ్యాహ్నం 3:30కి వేలంపాటలోకి అయితే కనుక తనకి పడిన చేపను అయితే వేలంపాటలో పెట్టాడండి. ఈ చేప వేలంపాట పెట్టడమే మనకైతే 30,000 నుంచి అయితే పెట్టారండి. వేలంపాట ప్రొసీజర్ ఏంటంటే మనకి ఇక్కడ పైనుంచి కిందకైతే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరి మైండ్ లో ఒక్కొక్క రేట్ అనుకుంటారు కాబట్టి అందరికి తగ్గట్టుగా ఉండాలి కాబట్టి పైనుంచి పెడితే ఎవరికైనా రేట్ అందుకున్న వెంటనే వాళ్ళైతే చేయి పెట్టుకుంటారు కాబట్టి వేలంపాట మనకి పైనుంచి కిందకైతే జరుగుతుంది. ఇప్పుడు వేలంపాట ఎంత నుంచి పెట్టారు, ఎంతకి వెళ్ళింది మీరైతే లైవ్ లో చూడండి. ఈ చేప మనకి ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎంత అయితే గోల్డ్ కలర్ లో ఉందో. మనకి ఇప్పుడు వేలంపాటలో ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ 40 మంది అయితే పార్టిసిపేట్ చేశారు. 30,000 నుంచి చూసారు కదా వేలంపాట పెట్టడం 30,000 నుంచి అయితే పెట్టారండి. ఫైనల్ వచ్చి 18,000 అయితే పడింది. ఈవిడితో పాటు ఇద్దరు ముగ్గురు అయితే చేలు పెట్టడం వల్ల ఎవరైతే ముందు పెట్టారో వాళ్ళకైతే ఇచ్చారండి. గోదావరి చేప కాబట్టి ఇంత కాస్ట్ అయితే పడిందండి. ఇదైతే సముద్రం చేప అయితే వేరే విధంగా ఉండొచ్చు, చెరువు చేప అయితే వేరే విధంగా ఉండొచ్చు. ఇటువంటి గోదావరి చేప పెద్ద దొరకడం చాలా అరుదుగా దొరుకుతాయి. ఇది మ్యాటర్. వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియో